మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. రాష్ట్రానికి 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు రావటం ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. వీటి ద్వారా 24 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి వేదికగా జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర సమగ్ర వికాసానికి రూట్ మ్యాప్ ప్రకటించారు. రూరల్ ఆటో నగర్లను పారిశ్రామిక హబ్లుగా తీర్చిదిద్ది 175 నియోజకవర్గాల్లోనూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు దాదాపు 11 గంటల పాటు సాగింది. పేదల గృహ నిర్మాణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2027 చివరి నాటికి అదనంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున సుమారు 2 లక్షల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని అన్నారు. భూ పరిపాలనలో పారదర్శకత కోసం 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ విభాగంలో పెండింగ్ లో ఉన్న 4 లక్షల భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. 22A సమస్యలకు స్వస్తి పలకాలని సీఎం ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేక కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. మైనార్టీల ఆర్థిక అభివృద్ధికి వక్ఫ్ బోర్డు స్థలాల్లో రూరల్ ఆటో నగర్లను పారిశ్రామిక హబ్బులుగా తీర్చిదిద్ది 175 నియోజకవర్గాల్లోనూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. 175 కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిం మైనారిటీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆటోమొబైల్. 175 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ 175 ఆటో నగర్స్ వస్తే ఈ ట్రాక్టర్స్, మెకనైజేషన్, ఇవన్నిటికీ రిపేర్లు అవన్నీ కూడా ఒక హబ్ గా తయారవుతుంది. వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంటే ఆ వర్క్ బోర్డ్ ల్యాండ్ ని పెట్టి అక్కడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ బేస్ లో ఈ 175 ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ చేయండి. సాగునీటి రంగానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ 25 ప్రాజెక్టులతో కూడిన ఇరిగేషన్ క్యాలెండర్ను సీఎం విడుదల చేశారు. జూన్ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలన్నారు. వెలిగొండ, హంద్రేనివా, వంశధార వంటి కీలక ప్రాజెక్టులకు నిర్దిష్ట గడువులు ప్రకటించారు. నీటి పన్ను వసూళ్లు, వినియోగం జిల్లాలకే ఇస్తున్నామన్న సీఎం వాటికి తగిన మార్గదర్శకాలు తయారు చేయాలని ఆదేశించారు. డబ్బులు కడుతున్నారు, అది కాలువ రిపేర్ చేయడానికి మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాం. ఎటు మీరు ఏం చేయడంలో మనం డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా 370 కోట్లు ఇచ్చాం. అది అట్లీ ఆ కాలంకి వాళ్ళు చేసి సార్ మిగతా వాటర్ రిసోర్సెస్ లో కూడా WRDCలో సార్ ఈ రెవెన్యూ స్కీమ్ చేసి ఇచ్చి ఎందుకంటే చాలా వరకు లైక్ దిస్ RNR ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఆల్ ఆల్సో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనీ ఈస్ రిక్వైర్డ్ సార్. సమ్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విల్ బి రిక్వైర్డ్ సార్. ఫర్ దట్ ఫైనాన్స్ దీంట్లో నుంచి మీకు రాదు, మీరు కట్టడం లేదు, మీరు రావడం లేదు. వాళ్ళు కలెక్ట్ చేసుకుని అక్కడ ఖర్చు పెడితే మనకు చాలు. ఇప్పుడు పంచాయతీరాజ్లో 90% చేశారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 80% చేశారు, వాటర్ రివర్స్ అసోసియేషన్ 0. సెట్ కావాలి అన్ని వ్యవస్థలు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం అమరావతి, విశాఖ, తిరుపతి నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేస్తూ 1.03 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 10,000 కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను గరిష్టంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేట్ చేసుకునే ప్రాజెక్ట్స్ మనం రాలేదు. 1,20,000 crores మనం వీఆర్ ఏబుల్ టు క్లెయిమ్. అది రికార్డు మీద ఉంది తప్ప, పేపర్ మీద ఉంది తప్ప మెటీరియలైజ్ కాలేదు. మినిస్టర్స్ కూడా నోట్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని మనం ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉండాలి. అవి కూడా ఉపయోగించుకోకపోతే మనకి ఇబ్బంది వస్తుంది. ఆల్ మినిస్టర్స్ అండ్ కలెక్టర్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ప్రత్యేకంగా సెక్రటరీస్. ప్రతి నెల 1,00,000 కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను మార్చబోతున్నాయని సీఎం వివరించారు.